బెజవాడలో వైసీపీకి షాక్ తగిలింది. వైసీపీ బెజవాడ అధ్యక్షుడు బొప్పన భవకుమార్ టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే గద్దె కేసినేని చిన్నితో కలిసి లోకేష్ ను కలిసిన భవకుమార్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, బెజవాడ వైసీపీ ఇన్ఛార్జి భవకుమార్ ఆల్మోస్ట్ టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయిపోయారా? గత 4 రోజులుగా కూడా బొప్పన భవకుమార్ టీడీపీలోకి వెళ్తారన్న ప్రచారం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి ఆయన నగర అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఆయన పార్టీ వీడుతారన్న సమాచారం నేపథ్యంలో తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ కూడా ఆయన వచ్చి కలిసి కొంత బుజ్జగింపులు ప్రక్రియ చేపట్టారు. అయితే అదే రోజున వంగవీటి రాధా, అదేవిధంగా తూర్పు టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా టీడీపీలోకి రావాలని చెప్పి బొప్పన భవకుమార్ తో మాట్లాడడం కూడా జరిగింది. అయితే గత కొన్ని రోజులుగా కూడా ఆయన పాత సారథితో టచ్ లో ఉన్నారు. ఆయనతో పాటు కలిసి టీడీపీలో చేరేందుకు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్న నేపథ్యంలో వైసీపీ నేతల బుజ్జగింపులు కూడా ఎక్కడ ఫలించలేదు. ఈ నేపథ్యంలో ఈ రోజున టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కేసినేని చిన్నితో కలిసి లోకేష్ ని కలవడంతో ఆయన టీడీపీలో చేరిక ఖాయమైనట్టుగా అయితే మనకి అర్థమవుతుంది. ఆయన గత ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. విజయవాడ నగర అధ్యక్షుడిగా ఉన్న తనకు ఎటువంటి ప్రాధాన్యత పార్టీ ఇవ్వటం లేదని అసంతృప్తిగా కూడా ఉన్న నేపథ్యంలో ఆయన పార్టీలో చేరిక అనేది ఈ రోజున లోకేష్ ని కలవడంతో కన్ఫర్మ్ అయినట్టుగా చెప్పుకోవచ్చు. అధికారికంగా కూడా చంద్రబాబును ఈ నెల 21న బొప్పన భవకుమార్ కలిసే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. దేవి, శ్రీకాంత్, ఏమైనా అష్యూరెన్స్ ఇచ్చారా ఈ బొప్పన భవకుమార్ కి? అంటే ఆయన తూర్పు నుంచి కావచ్చు, లేకపోతే బెజవాడ వెస్ట్ నుంచి కావచ్చు, ఏమైనా సీట్ కన్ఫర్మ్ అయిందా? ఎమ్మెల్యే సీటు ఇచ్చే అంశానికి సంబంధించి మాత్రం ఎటువంటి హామీ లేదు. ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తు నేపథ్యంలో టికెట్ల కేటాయింపు అనేది టీడీపీకి గానీ జనసేనకు గానీ సవాలుగా మారిన నేపథ్యంలో కొత్తగా పార్టీలోకి వచ్చే వాళ్ళకి ప్రస్తుతం హామీ అయితే ఇస్తున్న పరిస్థితి కనపట్లేదు. బొప్పన భవకుమార్ కూడా పార్టీ అధికారంలోకి రావడానికి పనిచేయాలని మాత్రమే చెప్పారు. వచ్చిన తర్వాత ఏదైనా నామినేటెడ్ పోస్టుకు సంబంధించి ఇస్తామని హామీ ఇచ్చినట్టుగా అయితే మాత్రమే మనకి సమాచారం ఉంది. దేవి, ఆల్రైట్ శ్రీకాంత్, గత ఎన్నికల్లో బెజవాడ తూర్పు నుంచి పోటీ చేసి ఓడిపోయారు భవకుమార్. ఎమ్మెల్యే గద్దె అండ్ కేసినేని చిన్ని ఆధ్వర్యంలో ఆయన లోకేష్ ను కలిశారు. ప్రస్తుతం ఎన్టీవీ స్క్రీన్ మీద బ్రేకింగ్ పాయింట్స్ చూస్తున్నాం. టీడీపీలోకి వైసీపీ బెజవాడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బొప్పన భవకుమార్ కొంతవరకు కూడా ఊహాగానాల నేపథ్యంలో ఖరారైంది. ఆయన టీడీపీలో వెళ్లే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది.